అందరికీ ప్రైజ్ లార్డ్. యూదా రాసిన పత్రిక. యేసుక్రీస్తు దాసుడను యాకోబు సహోదరుడనైన యూదా, తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయినది. మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించునుగాక. ప్రియులారా, మనందరికీ కలిగేడు రక్షణ గురించి మీకు వ్రాయవలనని విశేష శక్తిగల వాడినై ప్రయత్నపడుచుండగా, పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మల్ని వేడుకొనుచుచు మీకు రాయవలసి వచ్చెను. ఏలయనగా కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగం పరచుచు మన అద్వితీయనాథుడును ప్రభు అయిన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడిన వారు. ఈ సంగతులన్నీ మీరు ముందుటనే ఎరిగి ఉన్నారు. నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్నదేమనగా, ప్రభువు ఐగుప్తుల నుండి ప్రజలను రక్షించినని వారిలో నమ్మకము పోయిన వారిని తరువాత నాశనము చేసెను. మరియు తమ ప్రాధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలములను విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాషణములతో ఆయన బంధించి భద్రము చేసెను. ఆ ప్రకారం కానీ సొదొమ గొమొర్రాలను వాటి చుట్టుపట్లున్న పట్టణములను వీరి వలనే వ్యభిచారము చేయుచు పరశరీరాసురాలైనందున నిత్యాగ్నిదండము అనుభవించుచు దుష్టత్వముగా ఉంచబడెను. అటువలనే వీరును కలలు కనుచు శరీరము అపవిత్రపరచుకొనుచు ప్రభుత్వమునకు నిరాకరించుచు మహాత్ములను దూషించుచున్నారు. అయితే ప్రధాన దూతలైన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరము గురించి తిరస్కరించినప్పుడు దూషించి తీర్పు తీర్చి తెగిలింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక అనెను. వీరైతే తాము గ్రహింపని విషయముల గురించి దూషించు వారై వివేక శూన్యములగు మృగము వలె వేటిని స్వాభావికముగా ఎరుగుదురో వాటి వలన తమను తాము నాశనము చేసుకొనుచున్నారు. అయ్యో వారికి శ్రమ! వారు కయాను నడిచిన మార్గమున నడిచిరి. బహుమానము పొందవలనని బిలాము నడిచిన త్రప్పు త్రోవలో అతురముగా పరిగెత్తిరి. కోరాహు చేసినట్టి తిరస్కారం చేసి నశించిరి. వీరు నిర్భయముగా మాతో సుభోజనము చేయుచు తమను తాము నిర్భయముగా పోషించుకొనుచు మీ ప్రేమ విందులో దొంగ మెట్టలుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకుపోవు నిర్జల మేఘముగాను, కాయలు రాలి ఫలము లేక 2 మార్లు చచ్చి వ్రేళ్లతో పెరిగింపబడిన చెట్లుగాను, వారు అవమానమును నురుగు వేర్లు గ్రుక్కువారే సముద్రం యొక్క ప్రచండమైన అలలుగాను, మార్గము త్రప్పి తిరిగిన చుక్కలుగాను ఉన్నారు. వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నది. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికీ. ఈరోజు వాక్యం విన్నారు కదా, అలాగే ఇంకొంతమంది కూడా వినిపించండి. మన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.